Please like, share and subscribe Sneha TV. అల్లూరు జిల్లా పాడేరులో పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలను కొండ అందాలను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుండి వందలాదిగా వచ్చిన ప్రకృతి ప్రేమికులు నిరాశకు గురయ్యారు. సాధసిద్ధమైన ప్రకృతి అందాలకు నిలమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వంజంగి మంచు మేఘాల కొండ ఒకటిగా చెప్పవచ్చు. పాడేరు నుండి 7 కిలోమీటర్ల వాహనాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి నుండి కిలోమీటర్ల కాలినడకన చేరుకుంటే మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు కిరణాలు చూసి మరో ప్రపంచానికి చేరిన అనుభూతి కలుగుతుంది. పాల సముద్రాన్ని తలపించి మంచు మేఘాలను చూసిన ప్రకృతి ప్రేమికులకు అప్పటి వరకు నడిచిన అలసట ఒక్కసారిగా పటాపంచలవుతుందని చెప్పవచ్చు. మంగళవారం మేఘాలు పెద్దగా లేకపోవడం, జార్ఖండ్, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుండి విచ్చేస్తున్న సందర్శకులు నిరాశకు గురయ్యారు. అరకులోయ మండల కేంద్రంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైక్లింగ్లను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఎబిలిటీ పీపుల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ దివ్యాంగులకు అందిస్తున్న సహకారానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. దిలీప్ పాత్ర మాట్లాడుతూ దివ్యాంగులకు తన వంతు సహాయంగా ట్రై సైకిళ్లు అనేక ఉపకరణలు అందిస్తామన్నారు. ఒక వెరీ నోబుల్ థాట్ తో కలవడం జరిగింది. స్పెసిఫిక్ గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అండర్స్టాండ్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏమంటే దాన్ని కూడా వాళ్ళు చెప్పడంలో వినేసి ఉన్నాను. వాళ్ళు పెట్టిన అల్లూరు జిల్లా పాడేరులో పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలను కొండ అందాలను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుండి వందలాదిగా వచ్చిన ప్రకృతి ప్రేమికులు నిరాశకు గురయ్యారు. సాధసిద్ధమైన ప్రకృతి అందాలకు నిలమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వంజంగి మంచు మేఘాల కొండ ఒకటిగా చెప్పవచ్చు. పాడేరు నుండి 7 కిలోమీటర్ల వాహనాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి నుండి కిలోమీటర్ల కాలినడకన చేరుకుంటే మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు కిరణాలు చూసి మరో ప్రపంచానికి చేరిన అనుభూతి కలుగుతుంది. పాల సముద్రాన్ని తలపించి మంచు మేఘాలను చూసిన ప్రకృతి ప్రేమికులకు అప్పటి వరకు నడిచిన అలసట ఒక్కసారిగా పటాపంచలవుతుందని చెప్పవచ్చు. మంగళవారం మేఘాలు పెద్దగా లేకపోవడం, జార్ఖండ్, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుండి విచ్చేస్తున్న సందర్శకులు నిరాశకు గురయ్యారు. అరకులోయ మండల కేంద్రంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైక్లింగ్లను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఎబిలిటీ పీపుల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ దివ్యాంగులకు అందిస్తున్న సహకారానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. దిలీప్ పాత్ర మాట్లాడుతూ దివ్యాంగులకు తన వంతు సహాయంగా ట్రై సైకిళ్లు అనేక ఉపకరణలు అందిస్తామన్నారు. ఒక వెరీ నోబుల్ థాట్ తో కలవడం జరిగింది. స్పెసిఫిక్ గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అండర్స్టాండ్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏమంటే దాన్ని కూడా వాళ్ళు చెప్పడంలో వినేసి ఉన్నాను. వాళ్ళు పెట్టిన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sneha TV.